సీరియల్స్లో యాక్ట్ చేశారు, మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఇక్కడ యాక్టింగ్ ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి ఈ రెండిట్లో? సీరియల్ అంటే యాక్చువల్లీ నథింగ్ మచ్ డిఫరెన్స్. ఏదైనా క్యారెక్టర్ని మీరు పోర్ట్రే చేస్తారు అంతే కదా. ఎందుకంటే సీరియల్స్లో చూపించే అంటే లైక్ మనం యాక్టింగ్ చాలా సాగదీసినట్టుగా ఎక్స్ప్రెషన్స్ గ్లిజరిన్ ఎక్కువ వాడతాము. నేను చేసిన విలన్ క్యారెక్టర్స్, సో నాకు గ్లిజరిన్తో కూడా పని లేదు. నా కళ్ళు ఎప్పుడు ఇలా పెట్టి చూడడం విలన్. సో నెగిటివ్ రోల్స్ చేశారు? నెగిటివ్ రోల్స్ చేశాను నేను. కాదు, అక్కడ సీరియల్స్లో ఎలా ఉంటుందంటే మనం కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కొంచెం, బికాస్ అలా ఉంటుంది కదా. మూవీస్లో అంత ఓవర్ రియాక్ట్, మూవీస్లో అంత అవసరం లేదు. ఇది యాక్చువల్లీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. హ్యావ్ టు టెల్ యూ, ఒకలేలా కోసం చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ డే కెమెరా ముందుకు వెళ్ళి నించుని డైలాగ్ ఇచ్చారు. నేను చెప్పేస్తుంటే నాకు బాగా అలవాటు ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు నా ఐబ్రోస్ ఎక్కువ కదులుతాయి. సో అది నాకు చాలా అలవాటు. సో మూవీ కెమెరాలో ఏంటంటే చాలా కంపోజ్డ్గా ఉంటుంది ఫ్రేమ్, దట్ ఎవ్రీ డీటెయిల్డ్ చాలా బాగా తెలుస్తుంది స్క్రీన్ మీద. నువ్వు ఎక్కువ ఇది కలిపి ఎక్కువ ఇట్లా చిట్లించి ఇట్లా చూసి చెప్తే అది చాలా సీరియల్లో బాగుంటుంది, చిన్న తెర మీద బాగుంటుంది. బట్ వెన్ కమింగ్ టు 70mm స్క్రీన్ అది నీకు చాలా హాట్గా కనిపిస్తుంది అని చెప్పి విజయ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అన్నమాట డైరెక్టర్. నాకు అది అలవాటు తప్పించుకోవడానికి చాలా చాలా టైం పట్టింది, నోరు ఎక్కువ ఓపెన్ చేసి ఇది వరకు. ఐ యూస్ టు టాక్ లైక్ దట్ సీరియల్స్లో. బట్ అది ఒక్కటి నేను డిఫరెన్స్ గమనించాను. సో 15 to 20 టేక్స్ తీసుకునేవారంట డైరెక్టర్. ఇస్ ఇట్ సో? ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి. అస్సలు నువ్వు రెప్ప 2 సార్లు కొట్టావు అంటే అది డిస్టర్బ్ అవుతుంది ఆడియన్స్ ఐ కాంటాక్ట్. సో నువ్వు మళ్ళీ చేయాలి. సో అది నాకు స్టార్టింగ్లో కొంచెం కష్టమైంది. సినిమా అయిపోయే టైంకి అలవాటైంది. అది లౌక్యంకి ప్లస్ అయింది. ఫ్యూచర్లో కూడా యూజ్ అవుద్ది. అంతే కదా. సో టోటలీ ఎన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు? గుండెల గోదావరి, లౌక్యం, ఒకలేల కోసం, బెంగాల్ టైగర్, అంతే 4. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? ఏం లేదండి, మూవీస్ ఏం లేదు. షోస్ ఇప్పుడు ఇంతవరకు చేసిన షోస్లో ఎన్ని ఇయర్స్ జర్నీ అనుకోవచ్చు మీ యాంకరింగ్ జర్నీ? 2010 అంతే, 2010 ఎండింగ్. 2010 అనుకున్నా, ఒక 8 years వేసుకోవచ్చా? 8 years జర్నీలో అసలు ఏం నేర్చుకున్నారు శ్యామల గారు? 8 years జర్నీలో చాలా నేర్చుకున్నాను. వన్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ యూ హ్యావ్ యువర్ థింగ్. నీ కోసం నీ పెట్టింది నీకు ఉంటుంది. సో ఎప్పటికైనా సరే. సో పక్కన వాళ్ళకి ఒకటి వచ్చిందని చెప్పి నీకు రాలేదని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఇఫ్ పీపుల్ వాంట్ యూ, పీపుల్ నీడ్ యూ, దే విల్ కమ్ టు యూ అనేది నాకు అర్థమైంది. సో అదైతే నేర్చుకున్నాను. ఇది వరకు చాలా అంటే తెలియదు కదా. సో చాలా ఫీల్ అయిపోయేదాన్ని, నాకేంటి నాకేంటి తక్కువ, నాకేంటి ఎందుకు రావట్లేదు అని చాలా ఉండేది. సో బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ పీపుల్ నీడ్ దిస్, ఖచ్చితంగా కావాలి, బట్ టేక్ సమ్ టైం. నీ అవసరం వచ్చినప్పుడు జనాలు ఖచ్చితంగా నేను కోరుకుంటారు అనేది నాకు తెలిసి వచ్చింది. సో అదైతే నేర్చుకున్నాను.